ఎవరైతే సునీత విలియమ్స్ ఒకటి అంతరిక్షంలో ఆమె వెళ్ళింది, ఆమె వెళ్ళినటువంటి స్టార్ లైనర్లో వచ్చిన లోపాల కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. స్టార్ లైనర్లో మళ్ళీ వస్తే ప్రమాదం అనినే ఆగిపోయారు. అయితే ఇప్పుడు ఆ స్టార్ లైనర్ ఫెయిల్ అయ్యిందా అంటే కాదు, సక్సెస్ఫుల్గానే కిందకు వచ్చింది. వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగి వచ్చింది. 6 గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9:31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎన్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపాల వల్ల 3 నెలలకు పైగా ఆలస్యంగా భూమి మీద అడుగుపెట్టింది. స్టార్ లైనర్లో వెనక్కి రావాల్సిన సునీత విల్మోర్ ఐఎన్ఎస్లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాళ్ళు భూమిపైకి తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎన్ఎస్లోనే ఉండి అంతరిక్ష పరిశోధనలో పాలు పంచుకోబోతున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్ళి ఒంటరిగా తిరిగి వచ్చిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్గా స్టార్ లైనర్ రికార్డుకి ఎక్కింది. ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహనం స్టార్ లైనర్ జూన్ 5వ తేదీన ప్రయోగాత్మకంగా 2 వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పంపించారు. సునీత విలియమ్స్ విల్మోర్ స్టార్ లైనర్తో ఐఎన్ఎస్కి చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తే ఇంజిన్లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. హీలియం గ్యాస్ లీక్ అయినట్టు గుర్తించారు. తాత్కాలిక మరమ్మతులతో స్టార్ లైనర్ ఐఎన్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీత విలియమ్స్ విల్మోర్ 8 రోజుల పాటు అక్కడే ఉండి ఇదే స్టార్ లైనర్లో వెనక్కి తిరిగి రావాలి. మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. వచ్చేడాది ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళిద్దరిని భూమి మీదకి తిరిగి తీసుకురాబోతుంది. డ్రాగన్లో 4 వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది, కానీ ఇద్దరే ఐఎన్ఎస్కి వెళ్ళబోతున్నారు. వచ్చేటప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్ని కూడా తీసుకురాబోతున్నారు.